ప్రపంచాన్ని గడగడలాడించిన గ్యాంగ్స్టర్లు, వాళ్ళ పేరు చెబితేనే వణుకు పుట్టే ఒక దేశం. కానీ ఇప్పుడు అదే గ్యాంగ్స్టర్లు ఒక పంజరంలో చిక్కుకున్న ఎలుకల్లా విలువిల్లాడుతున్నారు. మనుషులను కూడా చూడని ఈ నరకం పేరు సీకాట్. ప్రపంచంలోనే అతిపెద్ద, అతి భయంకరమైన ఈ జైలు గోడల వెనుక దాగున్న మిస్టరీ ఏంటి? అసలు ఆ జైలు లోపల ఏం జరుగుతోంది? ఇప్పుడు మనం చూడబోయే రిపోర్ట్ మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. నేనే మీ శాలిని ప్రియ. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. గ్యాంగ్స్టర్ల పాలిట సీకాట్ నరకం. ఎల్ సాల్వడార్ లో నిర్మించిన ఈ జైలు పేరు వింటేనే నేరస్తులకు వెన్నులో వణుకు పుడుతుంది. MS-13, బారియో 18 వంటి ప్రమాదకరమైన గ్యాంగ్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు అధ్యక్షుడు నయీబ్ బుకెల్ 2023లో దీనిని యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు. 410 ఎకరాల విస్తీర్ణంలో ఏకకాలంలో 40,000 మందికి పైగా ఖైదీలను బంధించే ఈ జైలు ప్రపంచంలోనే అతిపెద్ద టెర్రరిజం కన్ఫైన్మెంట్ సెంటర్. అంతేకాదు, ప్రభుత్వం దీని సామర్థ్యాన్ని ఏకంగా 80,000 మందికి పెంచాలని ప్లాన్ చేస్తోంది. అంటే భవిష్యత్తులో ఈ జైలు మరింత విస్తరించబోతోంది. తప్పించుకోవడం అసాధ్యం. విద్యుత్ కంచెల పహారా. ఈ జైలు నుండి చీము కూడా బయటకు వెళ్ళలేదు. 9 మీటర్ల ఎత్తుతో ఉన్న ఈ భారీ గోడలు, దానికి తోడు 15,000 వోల్ట్ల విద్యుత్ ప్రవహించే కంచెలు ఖైదీలను ముక్కలు చేస్తాయి. 19 వాచ్ టవర్లు, అత్యాధునిక థర్మల్ కెమెరాలు, మోషన్ సెన్సార్లతో పాటు 600 మందికి పైగా సైనికులు నిరంతరం తుపాకులతో పహారా కాస్తుంటారు. ఇక్కడ భద్రత ఒక అభేద్యమైన కోటలా ఉంటుంది. ది ఐలాండ్ మరియు భయానక జైలు జీవితం. ఇక్కడ ఖైదీల జీవితం అంధకారం. రోజుకు 23 గంటల 30 నిమిషాలు చీకటి గదుల్లోనే మగ్గాలి. సెల్ ఫోన్లు, పుస్తకాలు, కుటుంబ సభ్యుల పలకరింపులు ఏవీ ఉండవు. ఒక్కో గదిలో 80 మందికి చోటుంటే 100 మందిని ఇరికిస్తారు. పరుపులు లేవు, మెటల్ బెంచీలే గతి. అంతేకాకుండా జైలులో ది ఐలాండ్ అని పిలిచే ఒక ప్రత్యేక విభాగం ఉంది. అక్కడ ఖైదీలను దారుణంగా కొట్టడం, హింసించడం వంటివి జరుగుతాయని నివేదికలు చెబుతున్నాయి. ఇది శిక్ష కంటే ఒక క్రూరమైన నరకయాతన అని మానవ హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. న్యాయం లేని విచారణ. ఇది 1 వే టికెట్. ఇక్కడ ఉన్న వారిలో చాలా మందికి ఇంకా శిక్షలు ఖరారు కాలేదు. ఒక్కోసారి 100 మందిని కలిపి మాస్ ట్రయల్ పేరుతో విచారిస్తారు. వారికి తమ తరపున వాదించుకునే అవకాశం కూడా ఉండదు. అసలు వారు ఎందుకు అక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. ఈ జైలును నేరస్తులను మార్చడానికి రీహాబిలేషన్ నిర్మించలేదు. మంత్రి గుస్తావో విల్లాటోరో స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వారు మళ్ళీ సమాజంలోకి తిరిగి వెళ్లరు. అంటే ఇది ఒక 1 వే టికెట్ అన్నమాట. కేవలం నేరస్తులే కాదు, అమెరికా నుండి పంపిన డిపోటీలను కూడా ప్రభుత్వం ఇక్కడే పడేస్తోంది. నేరాల నియంత్రణ వర్సెస్ అంతర్జాతీయ విమర్శలు. ఈ జైలు పుణ్యమా అని ఎల్ సాల్వడార్ లో నేరాలు ఒక్కసారిగా తగ్గాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక హత్యల రేటు ఉన్న ఆ దేశం ఇప్పుడు సేఫ్ జోన్ గా మారింది. అయితే మరోవైపు ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని, విచారణ లేకుండానే అమాయకులను జైలులో వేస్తున్నారని ఐక్యరాజ్య సమితి, హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థలు విమర్శిస్తున్నాయి. దీనిపై అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. ఇది వ్యవస్థ లేక నిరంకుశత్వమా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. చూసారుగా, 410 ఎకరాల విస్తీర్ణం, కంచె దాటితే మృత్యువు, కదిలితే తుపాకీ గుండు. నేరస్తులను నియంత్రించడానికి ఇది ఒక మార్గమా, లేక మానవత్వాన్ని చంపేసే వ్యవస్థ? చట్టం ముందు నేరస్తుడికి హక్కులు ఉండాలా, లేక ఇలాంటి జైళ్లు ప్రతి దేశంలోనూ ఉండాలా? మీరేమనుకుంటున్నారు? కఠినమైన శిక్షలే నేరాలకు విరుగుడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ రియల్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగును. సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మరో సంచలనమైన స్టోరీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఐఎమ్ యువర్ శాలిని ప్రియ.